ఫైనల్ గా బస్ మీద ఏషా ఫౌండేషన్ కి అయితే వచ్చేసాం. ఆదియోగి విగ్రహం దాటుకొని బస్సు అయితే తీసుకొస్తారు. సో బస్ లో దిగిన తర్వాత మళ్ళీ ఆదియోగి విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ అయితే మేము నడవాల్సి ఉంటుంది. సో అందుకు మళ్ళీ మేము నడకయాత్ర అయితే ప్రారంభించాం. కానీ బస్సులో వచ్చేటప్పుడు మాత్రం ఆ విగ్రహాన్ని చూస్తే మాత్రం మాకైతే మాత్రం పూనకాలు అయితే వచ్చేసాయి. సో మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాను.